కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రవారం వరంగల్ నర్సంపేట రోడ్డులోని హోల్సేల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వరలక్ష్మి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పూలు, పళ్ళు, చీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ వరంగల్లో మొట్టమొదటిసారి నిర్మించిన ఏకైక వరలక్ష్మి దేవాలయం ఇక్కడ నెలకొల్పబడిందని, ముఖ్యంగా స్త్రీలకు, పురుషులకు లోక కళ్యాణం జరిగే అష్టలక్ష్మి అమ్మవారు అని అంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే రోజుని వరలక్ష్మి శుక్రవారం అంటారు. స్త్రీలు ఏదైతే వరలక్ష్మి వ్రతాన్ని నోముకుంటారో వారికి సుఖ సంపదలు, సౌభాగ్యాలు, పుత్ర పౌత్ర వర్ధిల్లాలని అమ్మవారిని పూజిస్తారని తెలిపారు. 10 సంవత్సరాల నుండి ఇక్కడ నెలకొల్పబడిన అమ్మవారు భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందన్నారు. ఇటువంటి దేవాలయం ప్రతిష్ఠించబడిందని అన్నారు. ఇది ప్రత్యేకమైన మహాలక్ష్మి అమ్మవారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా కలశాల పూజలు, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు తెలిపారు. భక్తులు కోరుకున్న కోరికలు అమ్మవారి ఆశీర్వాదాలతో ఎంతో మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఈ సందర్భంగా అర్చకుడు అన్నవజ్జల భరత్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోల్సేల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్లక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని అమ్మవారి రూపాలుగా ఉంది. ఈరోజు వరలక్ష్మి శుక్రవారము అనగా స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా లోక కళ్యాణం జరగడం కోసం అన్నటువంటి మంచి రోజు ఈరోజు. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి శుక్రవారం అంటారు. ఈ వరలక్ష్మి శుక్రవారం నాడు స్త్రీలు ఏదైతే వరలక్ష్మి నోముకుంటారో వారికి సౌభాగ్యములు, సుఖ సంపదలు, తర్వాత పుత్ర పౌత్ర వృద్ధి కలిగి అందరూ కూడా ఆచంద్రార్కంగా వంశం వర్ధిల్లడం కోసమని అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. అమ్మవారి వ్రతం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ అమ్మవారు 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఇక్కడ భక్తులకు కాపాడుతున్నది, భక్తుల కోరిక తీరుస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి ఇటువంటి దేవాలయం ప్రథమంగా ఇక్కడ ప్రతిష్ఠించబడినది. మహాలక్ష్మి ప్రత్యేకమైన దేవాలయం ఇది. ఈ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ వరలక్ష్మి శుక్రవారం పురస్కరించుకొని పొద్దున అమ్మవారికి పూర్ణాభిషేకం జరిగింది. తర్వాత 11:30కు ఈరోజు సామూహికంగా లలితా సహస్రనామములు, తర్వాత వరలక్ష్మి వ్రతం జరపబడుతున్నది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడికి చాలా విశేషంగా రావడం జరుగుతుంది. వారు కోరుకున్న కోరికలు తిరుగుతున్నాయి. సౌభాగ్యం కానీ, తర్వాత విద్య, పుత్రులు కావాలన్నా, పుత్రికలు కావాలన్నా, సంతానం కావాలన్నా, వ్యాపార వృద్ధి కావాలన్నా, కళ్యాణం కావాలన్నా ఇక్కడ అమ్మవారిని వచ్చి కోరుకోవడం జరుగుతుంది. వారు కోరుకోవడం, అమ్మవారు తీర్చడం కూడా జరుగుతున్నది. ఇక్కడ అందరూ కూడా అమ్మవారు కాపాడుతున్నది.